హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. పూర్తిగా అయితే వీడియో చూడండి. ఓకేనా? ఇక వీడియో వచ్చేసి ఇప్పుడు పిల్లల స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాక స్కూల్కి పిల్లల్ని పంపించాలి అంటే మదర్స్కి చాలా టాస్క్ అనమాట. ఏంటంటే అసలు వాళ్ళని ఉదయం లేచి వంట చేసి టిఫిన్ చేసి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకు తినిపించి వాళ్ళని స్కూల్కి పంపించాలంటే వామ్మో అసలు ఇక మాటల్లో చెప్పలేనమాట. నేను నా బాధ ఏంటి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది కూడా మదర్స్కి తొందరగా అర్థమవుతుండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పిల్లలు స్కూల్కి తొందరగా టయానికి వెళ్ళాలంటే మనం నైట్ నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళకి ఏం వండాలి, ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి అని చెప్పేసి నైట్ ప్రిపేర్ చేసుకుంటే మనం ఉదయం తొందరగా చేసుకోగలుగుతాము. ఇంకా అదొకటి ఇట్లా మనం వంట చేయాలి అనుకునేటప్పుడు నైటే అన్నీ బాసనలు కానీ వంటకు సంబంధించినవి కానీ అన్నీ రెడీలో చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా సింకుల్లో బాసనలు ఉండి ఇక లేవగానే పాశముఖాన ఇక్కడక్కడ ఉండి అంత వంట దగ్గర చిరాకు ఉంటుంది కదా. అట్లా లేవగానే అట్లా ఉన్నదనుకో ఆ రోజు ఇంకా వాళ్ళకు స్కూల్కి వెళ్ళిన దగ్గర అట్లే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి అన్నీ నైటే బాసనలతో సహా సింకు అంతా పొయ్యి దగ్గర అంతా నీట్గా కడుక్కొని పెట్టుకుంటేనే ఉదయం మనం లేవగానే ఫ్రెష్గా తొందరగా వంట అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే అలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ మొత్తం నేను ఎంత టైం కానీ తిన్న తర్వాతకి బాసనలు అయితే కడుక్కొని పెట్టుకుంటానన్నమాట. ఇక అందరు అట్లే చేస్తారనుకోండి. కానీ ఈరోజు నాకు నైట్ కొంచెం అంటే అంత ఇంట్రెస్ట్ ఓపిక లేకుండే అనమాట. పొద్దున్నే తొందరగా లేచి ఇవన్నీ కడుక్కుందాంలే అని చెప్పేసి అట్లే పడుకున్నా. ఇక ఉదయం లేచినాక అసలు అరే రామా నైటే తోమేసుకుంటే అయిపోయాయి కదా నీట్గా సర్దుకొని, ఇప్పుడు ఈ నిద్ర మబ్బులో ఇదంతా తూడ్చాలంటే కూడా అంత చిరాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎంతసేపు అయినా సరే కానీ నైట్కి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి వంట స్టార్ట్ చేస్తుంటే ఫ్రీగా అంతే అనిపిస్తుంది అనమాట. నాకు అనిపించింది మీకైతే చెప్తున్నాను. చాలా ఫ్రీగా ఉంటుంది ఆ రోజంతా. ఇక చిరాకు ఆడనే బాసనలు తోమి సింకు కడిగి ఇదంతా కడిగి సొప్పు ఒక అర్ధ గంట ఎక్కువ ఉంటే ఇంకా గంట అయినా పట్టవచ్చు అనమాట. అందుకని ఇబ్బంది అయి కాకుండా ఇట్లా అయితే చేసి పెట్టుకోరు ప్రతి ఒక్కరు. ప్లీజ్ ఏమనుకోకండి నేను ఇలా చెప్తున్నానని. ఓకేనా? ఇక నేనైతే బాసనలు కడుక్కొని అంత చింకు కడిసరి కొంచెం టైం చాలా పట్టింది. అదంతా చేసుకొని ఫస్ట్ నేను బియ్యం అయితే కడుక్కొని పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే అవి నానితే తొందరగా అవుతుంది అని చెప్పేసి అన్నాము. బియ్యం అయితే కడిపెట్టేసుకొని ఇక వేరే పని అయితే చేసుకుంటాను అనమాట. ఇక పని మొత్తం సింకు ఇదంతా అయిపోయిన తర్వాతకి బియ్యం పెట్టేస్తే తొందరగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ ఏం చేశానంటే ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట. ఇక పిల్లలు ఇడ్లీ బాగా తినరు, కానీ ఇడ్లీ మంచిది దోశ కంటే. ఆకలి కాదు కదా దోశ, ఇడ్లీ మంచిది. ఇంకా పిల్లలేమో ఎక్కువ దోశ అని అయితే ఇష్టపడుతూ ఉంటారు. కానీ నేను ఈరోజైతే ఏం కాదు తినండి అని చెప్పేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఒక పక్క రైస్ అయితే పెట్టినాను అనమాట. ఇక రైస్ మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్కు పులిహోర అయితే చేస్తున్నాను. ఇక మా ఆయనకేమో డ్యూటీకి హస్బెండ్స్ పనికి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం ఏదైనా ఒక కర్రీ వేసి పెట్టాలి కదా. మళ్ళీ వాళ్ళ కోసం వేరే కూర. అమ్మో ఇవన్నీ చేసేసరికి కరెక్ట్ ఒక 4:30కి లేస్తేనే వాళ్ళకి టయానికి రెడీ చేసి పంపించవచ్చు అనమాట. లేదు కొంచెం లేటే అయినామనుకో మన బతికేలా బస్ స్టాండే అనమాట. నేను చెప్పేది నిజమా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా? అట్లా ఉంటుంది. ఇక సెలవులు ఉన్నప్పుడేమో పిల్లల టార్చర్ అనమాట. వీళ్ళు ఎప్పుడు పోతే బాగుంటుంది స్కూల్కి అన్నట్టు ఉంటుంది. ఇక స్కూల్ పెట్టిరనుకో మనకు ఇక తప్పదు. ఇక
సెలవులు ఉన్నప్పుడు టార్చరే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు పని అనమాట. ఎప్పుడు ఫ్రీ అయితే ఉండలేము మనము. నాకు వీళ్ళ ఇద్దరు పిల్లలతో పాటు ఒక చిన్న పాప ఉంది. ఆమెను చూసుకుంటూ నేను ఈ పని అన్నీ చేసుకుంటూ వీడియో తీయడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. కొంచెం అర్థం చేసుకొని వీడియో మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మా చిన్న పాప అయితే నేను ఎప్పుడు లేస్తే అప్పుడే నా ఎమ్మట అయితే లేస్తుందనమాట. ఎందుకో ఏమో ఆమెకు పక్కన మనిషి ఉంటేనే పడుకుంటుంది. నేనైతే ఎప్పుడైతే లేస్తానో కరెక్ట్ టైంకి లేస్తూనే ఉంటుందన్నమాట. 6కు 5:30 వరకు నేను పక్కన ఉంటేనే పడుకుంటుంది. అస్సలు లేకుంటే లేదు. ఎందుకో చిన్నపిల్లలు పక్కన ఉండాలన్నమాట. అమ్మ లేకపోతే అస్సలు పడుకోరనమాట. పెద్ద స్కూల్కి పోయే పిల్లలేమో పడుకుంటారు. ఈమెనేమో నాకంటే ఫస్టే లేవడానికి ట్రై చేస్తుందనమాట. అట్లా అని నేను ఇంకా ఉదయాన్నే తొందరగా లేచి పనులన్నీ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఒక ఇడ్లీ అయితే అయిపోయింది, పక్కకు పెట్టేసి నేను పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇడ్లీలకు సాంబారు పల్లి చట్నీ చాలా బాగుంటుంది కదా, మస్తు ఇష్టం నాకు కూడా. కానీ ఇడ్లీ బాగా తినాను అనమాట నేను. ఏంటంటే డెలివరీ అయినప్పుడు ఇడ్లీ తిని 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 దాని మీద విరక్తి పుట్టి ఇడ్లీ అస్సలు తినాలనిపించదు అనమాట. అదొకటి చట్నీతోటి సాంబార్తోటి అయితేనే ఎట్లా తింటూ అక్కడ మొత్తము డెలివరీ అయినప్పుడు మొత్తం ఏమంటారు కారంతో తినాలి కదా, దానివల్ల అసలు తినాలనిపించలేదన్నమాట. ఇప్పుడు ఎక్కువగా దోశనే ఇష్టం నాకు కూడా పిల్లలతో పాటు. కానీ వాళ్ళకు ఆకలి కాదు. మన దోశ తిని చూడండి ఒకసారి, తింటాం కదా, ఆ రోజంతా ఆకలి అనిపించదు అనమాట. అందుకే పిల్లలు కూడా ఎక్కువ దోశ 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 అంటారు కానీ వాళ్ళకి ఆకలి కాదనమాట. కానీ మంచిగా ఉంటుంది, తినాలనిపిస్తుంటుంది. ఒకరోజు బోండా, ఒకరోజు దోశ, ఇట్లా టమాటా రైస్ ఇలాంటివి రోజు ఒకటి టిఫిన్స్ లంచ్కి ఏదన్నా ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే టిఫిన్ ఏమో ఇడ్లీ, లంచ్ ఏమో పులిహోర అయితే చేస్తున్నాను. ఓకేనా. అవి చేసిన తర్వాతకి బెండకాయ టమాటా కర్రీ అయితే చేయాలన్నమాట. అది మా ఆయన బాక్స్ పెట్టడానికి. మా ఆయన టైం కూడా 9 అనమాట. మా పిల్లల టైం 8:30 లోపు పంపించేసి వచ్చి మా ఆయన మళ్ళీ 9కి వెళ్ళిపోతాడు. అన్నీ తొందర చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పులిహోరకి చేస్తున్నాను, చట్నీకి చేసినాను, పులిహోరకి అయితే చేస్తున్నాను అనమాట. పులిహోర కూడా ఒక డైలీ అదే ఒక 2 రోజులు చేసినాం అనుకో అస్సలు తినరు అనమాట. చేసినా అని తినరు, అట్లా ఉంటుంది. కానీ వాళ్ళకు కడుపు నిండా తినాలంటే వాళ్ళకి నచ్చింది మంచిగా చేసి పెడితేనే వాళ్ళు తింటారు. వాళ్ళు తినేది కొంచెం కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి నచ్చింది రోజు ఇప్పుడు చేస్తూ ఉంటాము. ఇదన్నమాట పులిహోర అయితే చేస్తున్నాను. నా వీడియోలో అంటే నేను ఏదైనా కొత్తగా ట్రై చేయి ఇది ఇట్లా అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చెప్పిన విధంగా తీయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఓకేనా. ఏంటంటే వేరే వాళ్ళు సలహా ఇస్తుంటే కూడా ఇట్లా చేయాలి కదా అట్లా చేయాలని కొంచెం కొత్తగా తీయడానికి ట్రై చేస్తాను అనమాట. మన ఓన్గా కాకుండా మీ సలహాలు కూడా తీసుకొని వీడియోలు అయితే తీస్తాను, ట్రై చేస్తాను. మీరు చెప్పింది మళ్ళీ తీయాలంటే కూడా మళ్ళీ కుదరాలి కదా, అందుకని చెప్పేసి ట్రై చేస్తాను అనమాట. వీడియో అయితే మీకు 100% నచ్చే విధంగా అయితే తీస్తానన్నమాట. నేనైతే మా పిల్లలకి రెడీ చేసి స్నానం చేయించి వాళ్ళకి బట్టలు వేసి వాళ్ళకు తినిపించి ఇప్పుడైతే టిఫిన్ బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట. వీళ్ళని పంపించిన తర్వాతకి ఉంటుంది కదా మళ్ళీ చిరాకు, మళ్ళీ స్టార్ట్ అనమాట. మళ్ళీ వాళ్ళని పంపించాలి, మళ్ళీ వాళ్ళకు బట్టలు ఇవి ఉతికేయాలి, మళ్ళీ బాసనలు తోమాలి, మళ్ళీ ఇంట్లో పనులన్నీ మళ్ళీ అనమాట. ఒక మధ్యాహ్నం ఒక్క అర్ధగంట 2 గంటలు అనమాట. నాలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళకి తినిపించి మామూలుగా ఉండదు. మళ్ళీ ఒక 2 గంటలు అనుకోండి నాకైతే రెస్ట్. 2 గంటల తర్వాతకి మళ్ళీ సాయంత్రం వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళకి అన్నం వండాలి, స్నాక్స్ అని చెప్పి మళ్ళీ వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి అన్నీ చేయాలన్నమాట. మనకి రెస్ట్ ఏడ ఉంటుంది చెప్పండి. మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు
రెస్ట్ తీసుకోవాల్సిందే. తప్పితే ఉదయం లేచిన నుంచి 4-4:30 నుంచి మళ్ళీ సాయంత్రం పడుకునే దగ్గర పని ఉంటూనే ఉంటుంది అనమాట. వీడియో వచ్చేసి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.